Hello, my dear students. Welcome to Vedanta Telangana 9-10-10. This is Gayatri Patel, your favorite master teacher. So, guys, మనం ఈ రోజు క్లాస్ 10 TS బోర్డ్ లో ఉన్న ది అల్టిమేట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ చాప్టర్ 1 ఆఫ్ రియల్ నంబర్స్. సో దీంట్లో మనకి లాగరిథమిక్స్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, ఫార్ములాస్ ని ఎన్నిసార్లు మనం చదివినా కూడా న్యూమరికల్స్ వచ్చేసరికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి కొంచెం టఫ్ కాన్సెప్ట్ అని కూడా అనిపిస్తుంది. బట్ ఇక్కడ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది నాన్న. అందుకే ఈ కాన్సెప్ట్ ని స్కిప్ చేయొద్దు. సో దానికోసం మనం ఈ చాప్టర్ని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఈ సెషన్లో చూద్దాం. అండ్ సెషన్ పెద్దగా టైం ఏం తీసుకోదు, జస్ట్ విత్ ఇన్ 10 minutes మనం ఫినిష్ చేయడానికి చూద్దాం. సో ఈ లాగరిథమిక్ సంబంధించిన క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయడానికి మనకి ఫ్యూ ఫార్ములాస్ కావాలి. మ్యాథ్స్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్ములాస్ నాన్న, ఫార్ములాస్ అండ్ లాజిక్. సో ఇక్కడ నువ్వు ఫార్ములాకి లాజిక్ అప్లై చేస్తే ఈజీగా నీకు అర్థమైపోతుంది. సో నీకు ఈ లాగరిథమిక్స్ కి సంబంధించి మూడు ఫార్ములాస్ ఉంటాయి, మూడు రకాల మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ ఇది అర్థం కావాలంటే నీకు ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్పోనెంట్స్ మనకు ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. దట్ మనకి కొన్ని ఫ్యూ ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే ఒకసారి రీకాల్ చేద్దాం. కింద ఉండే వాటిని బేసెస్ అని అంటాం. మీ అందరికీ తెలుసు కదా, ఇది కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు. ఏ పవర్ ఎం అని అంటే ఏ అనేది బేస్ అని అంటాం, అండ్ ఇక్కడ ఎం అనేది పవర్ అని అన్నా లేదనంటే ఎక్స్పోనెంట్ అని అన్నా అని అంటాం. రైట్, ఈ రెండు పదాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా చూడండి, అబ్జర్వ్ చేయండి. కింద బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్ ఏముంది డిఫరెంట్ గా ఉన్నప్పుడు నాకు అదే పవర్ కి అదే బేస్ కి ఈ పవర్స్ రెండు కూడా ప్లస్ అవుతాయి. ఓకే, యాడ్ చేస్తాం. అలాగే ఇక్కడ బేసెస్ డిఫరెంట్ గా ఉండి పవర్ సేమ్ ఉన్నప్పుడు నేను బేసెస్ ని మల్టిప్లై చేసి సేమ్ పవర్ ని రాసేయచ్చు. అలాగే ఇక్కడ నాకు పవర్ సేమ్ ఉంది కానీ ఇక్కడ బేసెస్ రెండు కూడా వేరువేరుగా ఉన్నాయి. సో అదే ఆపరేషన్ ఉంటుంది ఈ రెండు బేసెస్ మధ్యలో, కాకపోతే పవర్ ని నేను హోల్ పవర్ రాసేయచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఆల్రెడీ ఒక బేస్ ఎక్స్పోనెంట్ ఉంది కానీ దానికి మళ్ళీ ఇంకొక ఎక్స్పోనెంట్ ఉంది. అప్పుడు ఈ రెండు ఎక్స్పోనెంట్స్ రెండు పవర్స్ ఏమవుతాయి, ఒకదానికొకటి మల్టిప్లై అవుతాయి, m ఇంటూ n అని రాసేయచ్చు. అండ్ ఏదైనా ఒక నంబర్ కి పవర్ 0 ఉంది అని అంటే దాని వాల్యూ డెఫినెట్ గా 1 అయిపోతుంది. అది 2 పవర్ 0 1, ఏ పవర్ 0 1, ఈ పవర్ 0 1, ఇలా నువ్వు దేని పవర్ అయినా 0 తీసుకో 1 అయిపోతుంది. అండ్ ఏ పవర్ మైనస్ ఎం, పవర్ లో మైనస్ ఉంది అని అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 1 ఏ పవర్ ఎం అని రాయొచ్చు. అట్లాగే ఇప్పుడు 2 పవర్ మైనస్ 1 అని ఉంది, అట్లా 1/2 అని రాసుకోవచ్చు. సో నువ్వు మైనస్ ఉంది అని అంటే రెసిప్రోకల్ అవుతుంది అది. దెన్ ఇక్కడ నాకు బేసెస్ సేమ్ ఉన్నాయి కాకపోతే పవర్ ఏమైంది, పవర్ ఇక్కడ నాకు రెండు వేరుగా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఉన్న ఏ పవర్ మైనస్ ఎన్, ఏ పవర్ ఎన్ అని ఏమని రాసుకోవచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ 1/ఏ పవర్ ఎన్ ఉంది కదా, ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తే ఏ పవర్ మైనస్ ఎన్ అవుతుంది. అండ్ రెండు బేసెస్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి, పవర్స్ రెండింటిని మనం ఏం చేస్తాం, ఇలా రాసేస్తాం. సో నాకు ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎన్. ఇది ఓకేనా, క్లియర్? సో ఇలాంటి ఫార్ములాస్ ని యూజ్ చేసి వీటి సొల్యూషన్స్ నుంచి మనము ఇంకొక రకమైన కాన్సెప్ట్ ని మనం తీసుకోవచ్చు, దాట్ ఈస్ లాగరిథమిక్స్. సో లాగరిథమిక్స్ ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ అ నంబర్ ఇన్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ మనకి ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఎక్స్పోనెంట్స్ లాగా ఒక రకంగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అండ్ లాగరిథమిక్స్ లాగా ఒక రకంగా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ లాగ్ లో ఉన్న అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక నెంబర్ని ఇలా రిప్రజెంట్ చేస్తావు, రైట్? ఇప్పుడు 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 8 అని రాస్తావు. అంటే రెండుని 2 పవర్ ఏముంటే అన్నిసార్లు మనం ఇక్కడ మల్టిప్లై చేయాలి. సో దాని ఏమొస్తుంది, నాకు ఈ వాల్యూ వస్తుంది, రైట్? ఇది నాకు ఎక్స్పోనెంట్స్ చెప్తుంది. మరి లాగరిథమిక్స్ ఏం చెప్తుంది అని అంటే, నేను లాగులో ఇది బేస్ నానా, దీన్ని బేస్ అని అంట, ఇది ఆర్గ్యుమెంట్, ఇది ఆర్గ్యుమెంట్ అని అంటాం దీన్ని, ఫైన్. సో నాకు ఇక్కడ నేను ఒక నంబర్ని ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుందో ఆ నెంబర్ని నేను ఇక్కడ రాస్తా, ఓకే? సో దీన్నే మనం ఇది ఎక్స్పోనెంట్స్ రకంగా ఎక్స్ప్రెస్ చేయడం, ఇది లాగరిథమిక్స్ లో ఎక్స్ప్రెస్ చేయడం, అంతే తప్ప ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకటే. ఇక్కడ మీరు ఇక్కడ ఇలా రాయగలిగిన ఒక ఫామ్ ని ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు బి అంటే, ఇప్పుడు నేను 2ని ఏ ఇజ్ ఈక్వల్స్ టు బి ఇజ్ ఈక్వల్స్ టు 3 అని తీసుకుంటే 2ని నేను 3 times మల్టిప్లై చేస్తే నాకు 8 వచ్చింది. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కదా. ఇక్కడ నేనేం చేస్తున్నా, దీని నుంచి లాగరిథమిక్ ఫామ్ రాయడానికి ఒకటే ఒక రూల్ ఏంటంటే, ఈ ఏ ఉందా ఇటు తీసుకురండి, ఓకే? ఈ ఏని తీసుకొచ్చిన తర్వాత మిగిలింది ఏంటి, ఎక్స్ మాత్రమే ఉంది, LHS లో ఎక్స్ మాత్రమే రాశాను. RHS వచ్చేసరికి ఏమైంది, ఇది నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా, లాగ్ వస్తుంది. RHS లో ఫస్ట్ లాగ్ రాయండి,
పైన బి ఉంటుంది, ఈ కింద ఇక్కడ బేసే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బేసే ఇది. ఓకే, కావాలంటే ఇది ఒకసారి ట్రై చేయండి. నాకు 5 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 25. దీన్ని లాగ్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది? 2 ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 25 అండ్ 5 ఇలా రాసేయచ్చు. ఓకే, సో ఇది మనకి లాగరిథమిక్స్ ఫామ్. దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, 3 ప్రాపర్టీస్ నానా. ఇక్కడ ఒకటి ప్రోడక్ట్ రూల్, కోషంట్ రూల్ అండ్ పవర్ రూల్ అంటాం. ప్రోడక్ట్ రూల్ అంటే రెండింటి మధ్యలో ఇంటూ ఉంటుంది, అండ్ కోషంట్ రూల్ అంటే రెండింటి మధ్యలో డివిజన్ ఉంటుంది, అండ్ పవర్ అని అంటే ఎస్ మీకు పైన ఎక్స్పోనెంట్ లో వస్తుంది. సో నేను ఇక్కడ ఒక లాగ్ ఎక్స్ అండ్ ఇంటూ వై అని ఉంది, ఇక్కడ ఎక్స్ అండ్ వై మధ్యలో ఇంటూ అని ఉంది. నేను దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అయింది, లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయింది. అలాగే కోషంట్ అంటే బై డినామినేటర్, సో ఎక్స్ డినామినేటర్ లో వై ఉంటే ఎక్స్ లాగ్ ఆఫ్ ఎక్స్ బై వై ఉంటే దీన్ని నేను ఎలా రిప్రజెంట్ చేస్తా? ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఇంటూ ఉంటే ప్లస్ వస్తుంది, బై ఉంటే మైనస్ వస్తుంది. అండ్ పవర్ లో ఒక పాయింట్ ఏంటంటే నీకు ఆల్రెడీ ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఇక్కడ ఆర్గ్యుమెంట్ లోనే నీకు ఎక్స్పోనెంట్ ఉంది, బేస్ అలాగే ఉంటుంది, ఆర్గ్యుమెంట్ అలాగే ఉంటుంది, జస్ట్ ఈ పవర్ మాత్రం ఇక్కడికి ముందుకు వచ్చేస్తుంది. సో ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ, రైట్? సో ఇలా మనం ఈ ఫామ్ వీటిని చూసుకోవచ్చు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా లాగ్ ఫామ్ లో ఉన్నవి, ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అనేది రాయాలి. ఇప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే వాట్ ఈస్ ఎక్స్ అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో నేను ఇక్కడ దీన్ని ఏమని రాసుకుంటాను? మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. వాట్ ఈస్ దాట్ ఫార్ములా? ఇక్కడ లాగ్ ఆఫ్ బి టు ద బేస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ అయితే నేను దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇది ఇటు వస్తే ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు బి అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు? లాగ్ ఆఫ్ బి ఏంటిది? బి ప్లేస్ లో 3 ఉంది, ఇక్కడ 27 ఉంది, దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ కదా. నేనేమని రాస్తున్నాను అంటే 27 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు నాకేమవుతుంది? ఇది 3 అవుతుంది, అంతేనా కాదు? రైట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ నాకు తెలిసిన విషయం ఒకటి 27 ని నేను 3 ఇంటూ 3 ఇంటూ 3 అని రాసుకుంటాను, దట్ ఈస్ నథింగ్ బట్ 3 క్యూబ్. సో 27 ఈస్ 3 క్యూబ్ ఆఫ్ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 పవర్ 1. ఇక్కడ ఏమైంది? నాకు ఇది 3 ఇంటూ 3x ఇస్ ఈక్వల్స్ టు 3 పవర్ 1 కదా, బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, పవర్ని యాడ్ చేయాలి. 3x ఇస్ ఈక్వల్స్ టు 1 అయితే x ఇస్ ఈక్వల్స్ టు 1/3, ఇది నాకు ఆన్సర్. ఓకే, ఇది నాకు ఆన్సర్. సో అలాగే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది, సేమ్ నానా 3 ప్లేస్ లో 5 ఉంది, 27 ప్లేస్ లో 625 ఉంది. ఇది మీ హోంవర్క్ క్వశ్చన్ అండ్ ఇదే ఫార్ములాని అప్లై చేయాలి ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. కాకపోతే ఈ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే ఇక్కడ 1/64 ఉంది. సో ప్లేస్ సేమ్ అదే, బి ప్లేస్ లో 1/64 ఉంది, ఏ ప్లేస్ లో ఏముంది మనకి 2 ఉంది. సో దెన్ ఎక్స్ అంటే ఎక్సే. సో ఇప్పుడు నేను ఏ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు బి అని రాసుకుందాం అనుకుంటున్నాను. సో ఏ అంటే ఎంత? 2 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/64. 64ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎన్నిసార్లు మల్టిప్లై చేయొచ్చు మనం? 2 ఇంటూ, సో ఇది 32 అండ్ 2 ఇంటూ ఇది 16, 2 8s, 2 4s అండ్ 2 2s, 1 2 3 4 5 6 కదా. సో 2 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1/2 పవర్ 6 అయింది. ఇది రెసిప్రోకల్ లో ఉన్నదాన్ని నేను ఏమని రాయొచ్చు? 2 పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 కాదు 2 పవర్ -6 అని రాస్తే ఎక్స్ విల్ బి ఈక్వల్స్ టు -6 అవుతుంది. ఇలా లాగరిథమిక్స్ లో ఉన్నప్పుడు నువ్వు ఎక్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమని అడిగే మోడల్ ఒకటైతే, ఇంకొకటి మనకి కంప్లీట్ లాగరిథమిక్ ఎక్స్పాన్షన్ ఇస్తాడు. ఆ ఎక్స్పాన్షన్ ని ఓన్లీ సింగిల్ లాగ్ ఫామ్ లో, సింగిల్ టర్మ్ లో రాయాలి. ఎలా రాయొచ్చు అది? సో ఇక్కడ చూడండి, నాకు ఇది ఇందాక లాగరిథమిక్ ప్రాపర్టీస్ చెప్పిన కదా. సో ఇక్కడ నాకు ఇది ఏ ప్రాపర్టీ కిందకి వస్తుంది? ప్రోడక్ట్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో అక్కడ ప్రోడక్ట్ ప్లస్ లాస్ట్ కి మైనస్ కూడా ఉంది కాబట్టి కోషన్ కూడా ఉంది. ఇది పవర్ ప్రాపర్టీ. సో ఒకసారి నేను ప్రాపర్టీస్ రాస్తాను, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఓకే, ఇక్కడ ఏమన్నా ఏ ఫార్ములా వాడాలి? లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, దట్ ఈస్ ఏ ఇస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఇక్కడ అన్నిటికీ కావాలంటే డినామినేటర్, ఇక్కడ బేస్ లో ఏది లేదు కదా అంటే 10 రాసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ కూడా మనకి లాగ్ ఆఫ్
రెండు ఫార్ములాస్ యూస్ చేయొచ్చు. ఎక్స్ బై వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఫార్ములాని కూడా నువ్వు ఇక్కడ వాడచ్చు. దెన్ ఇప్పుడు చూద్దాం ఈ ఫార్ములాకి దీన్ని మీరు జస్ట్ కంపేర్ చేయండి. ఏమవుతుంది, లాగ్ ఎక్స్ ప్లేస్లో మనకి 2 ఉంది అండ్ వై ప్లేస్లో 50 ఉంది, రైట్? దాన్ని నేను ఏమని రాయొచ్చు, దట్ ఈస్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 2 ఇంటూ 50. దాట్ ఈస్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ 10 టు ద బేస్ 100. ఇక్కడ మనకి ఇంకొక అల్టిమేట్ ప్రాపర్టీ ఏంటంటే నాన్న, మనకి ఏదైనా లాగ్ ఆఫ్ బేస్ ఏ బై ఏ, ఇక్కడ ఏ 2 ఉంటే ఈ వాల్యూ 1 అయిపోతుంది. ఓకే, ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో నేనేమని రాస్తున్నా, లాగ్ ఆఫ్ ఇది 10 స్క్వేర్ అండ్ అలాగే ఇది 10 అని అనుకున్నాను. ఈ 10 ఇటు వస్తే పవర్ రూల్ అప్లై చేయండి. ఈ పవర్ రూల్ అప్లై చేస్తే ఈ 10 ముందటికి వస్తుంది, రైట్? 2 ఇంటూ లాగ్ ఆఫ్ 10 బై 10. ఈ వాల్యూ విల్ బి ఈక్వల్స్ టు 1 కాబట్టి 2 ఇంటూ 1 ఇస్ ఈక్వల్స్ టు 2. కానీ ఇక్కడ వీళ్ళు రాయమన్నది కేవలం లాగిన్ ఫామ్లోనే రాయమన్నారు కాబట్టి సో ఈ స్టెప్ వరకే ఆపేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ సింపుల్. ఇక్కడ వాల్యూస్ ని నువ్వు ఒకసారి అబ్జర్వ్ చెయ్యి. ఇది ఈ ఫామ్ లో ఉంది, ఇది ఈ ఫామ్ లో ఉంది. సో వాట్ ఈస్ n 4, వాట్ ఈస్ x 3, బేస్ ఏం లేదు అని అంటే 10 తీసుకోమని చెప్పినా కదా. దెన్ ఈ ఫామ్ లో రాస్తే లాగ్ ఆఫ్ x ఎంత, వాట్ ఈస్ x, ఈ పవర్ ఇక్కడికి పోతుంది అన్న 3 పవర్ 4, ఇది 10. 3 పవర్ 4 అంటే ఎంత, 81. లాగ్ ఆఫ్ 10 ఇది 81 కిందకి వస్తుంది. అలాగే ఇక్కడ నువ్వు రెండింటిని అప్లై చేయాలి. బికాస్ ఈ రెండింటిని చూసుకుంటే ఫస్ట్ ఈ రెండింటిని కూడా కాకుండా ఇది పవర్ రూల్ అప్లై చేయాల్సిన సిచ్యువేషన్. ఎందుకు, నాకు ప్రతి దాంట్లో కూడా ముందట ఒక నెంబర్ కోఎఫిషియంట్ ఉంది, రైట్? సో లాగ్ ఆఫ్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ ఆఫ్ 5 స్క్వేర్ మైనస్ లాగ్ ఆఫ్ 2 పవర్ 4 కదా. ఇప్పుడు నాకు ఇదేమైంది, లాగ్ ఎక్స్ ప్లస్ వై ఫామ్ లో ఉంది. సరే రాసుకుంటున్నాను, లాగ్ ఆఫ్ 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ మైనస్ ఆఫ్ లాగ్ ఆఫ్ 2 పవర్ 4 కదా. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, లాగ్ ఎక్స్ మైనస్ వై ఫామ్ లో ఉన్నాయి. సో ఈ ఫామ్ లో రాసుకుంటే లాగ్ ఆఫ్ న్యూమరేటర్ లో ఇది 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ బై ఇది 2 పవర్ 4. దాట్స్ ఇట్. ఇలా నువ్వు ఫార్ములాస్ ని గుర్తుపెట్టుకుంటే వాటి కంపేర్ చేసుకుంటూ నువ్వు నెంబర్స్ ని రాసేయొచ్చు. సో ఇలా నువ్వు ప్రాక్టీస్ చేస్తే లాగరిథమిక్స్ కన్ఫ్యూజ్ అవ్వరు. అండ్ మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్స్ తో మనం మళ్ళీ కలుద్దాం. సో బై ఫర్ టుడే గైస్.